ఆడబెట్టాడు, ఆడబెట్టాలను ఆడబెట్టకుండా గిడబెడుతున్నాడు. ఇంకొక మాట, 42% రిజర్వేషన్ అని ఆయన చేతిలో లేని ముచ్చట్లేమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు. కానీ ఆయన చేతిలో ఉన్న ఇయ్యడు. ఆయన చేతులుండి ఆయన సంతకం పెడితే అయిపోయేది మాత్రం ఇస్తలేడు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, అది మాత్రం పెట్టాడు. బీసీలకు 42% వాటా కాంట్రాక్ట్లలో ఇస్తా అన్నాడు, అది మీకు ఇయ్యడు. 42% విద్యలో ఉపాధిలో ఇస్తా అన్నాడు, అది ఇయ్యడు. ఒక్కటి పట్టుకున్నాడు, రాజకీయపరమైన ముచ్చట. మరి రాజకీయంగా 42% మందికి పదవులు వస్తే అందరికీ లాభం అవుతుందా? కాదు కదా. జాతి మొత్తానికి లాభం కావాలంటే కాంట్రాక్ట్లీ, విద్య, ఉపాధి. మరి రాజకీయంగా రావాలంటే పార్లమెంట్లో కొట్లాడదాం, మేము కూడా కలిసి వస్తాం, ప్రధానమంత్రి దగ్గర కోదంపా. దీనికి మాత్రం సమాధానం చెప్పాడు. అందుకే దయచేసి ఆలోచన చేయండి. ఈ మోసపు ప్రభుత్వాన్ని, ఈ మోసపు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మీరందరూ 11 తారీఖు నాడు ఓట్లు లేకపోతే దొంగోట్లు అయితే చెప్పిన కదా మీకు, మర్చిపోకుర్రి. పొరపాటున మీరు మర్చిపోతే మీ ఓటు ఇంకోళ్ళు వేస్తారు కంపల్సరీ. వాళ్ళు రాసుకున్నారు, 12,000 దొంగోట్లు రాసుకున్నారు. మిమ్మల్ని మీ ఓటు వేరే ఓడేస్తాడు. మీ ఓటు మురిగిపోనీయకండి, బయటికి రండి. 11 తారీఖు నాడు గట్టిగా బుద్ధి చెప్పండి. మరి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మీరు గట్టిగా మంచి మెజారిటీ ఇస్తే తొందరలోనే తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ